హిల్ స్టేషన్లకి వెళ్ళినప్పుడు 100 ఏళ్ల నాటి పాత బ్రిటిష్ బంగ్లాల్లో స్టే చేయడం చాలా అడ్వెంచరస్గా ఫీల్ అవుతుంటారు కదా. కానీ స్వాతంత్రం రాకముందు మనల్ని చిత్రహింసలు పెట్టిన బ్రిటిష్ దొరల ఆత్మలు ఇంకా బంగ్లాల్లోనే ఉన్నాయని మీకు తెలుసా? రాత్రి 2 గంటలు ఊటీలో ఒక హెరిటేజ్ బ్రిటిష్ గెస్ట్ హౌస్లో కార్తిక్ స్టే చేస్తున్నాడు. బయట -డిగ్రీల చలి. సడన్గా బంగ్లా బయట ఒక గుర్రం నడుచుకుంటూ వచ్చిన శబ్దం వినిపించింది. ఎవరా అని కార్తిక్ కిటికీలోంచి బయటకు చూశాడు. దట్టమైన పొగమంచులో ఒక భారీ తెల్ల గుర్రం నిల్చుని ఉంది. దాని మీద స్వాతంత్రానికి ముందు నాటి బ్రిటిష్ పోలీస్ యూనిఫామ్ వేసుకున్న ఒక పొడవైన దొర ఉన్నాడు. అతని చేతిలో ఒక పొడవాటి ఇనుప కొరడా ఉంది. కార్తిక్కి అర్థం కాలేదు. షూటింగ్ ఏమైనా జరుగుతోందా అనుకుని కిటికీ మూసేసి వెనక్కి తిరిగాడు. కార్తిక్ గుండె ఆగిపోయింది. ఎందుకంటే ఆ బ్రిటిష్ దొర ఇప్పుడు కార్తీక్ ముందు గది లోపల నిల్చుని ఉన్నాడు. అతని ముఖం పాలిపోయి చర్మం కాలిపోయి ఉంది. కళ్ళు పూర్తిగా తెల్లగా ఉన్నాయి. ఆ దొర కోపంగా కార్తీక్ మెడ మీద తన చేతిలో ఉన్న ఇనుప కొరడాను గట్టిగా చుట్టి, బ్లడీ ఇండియన్, నా బంగ్లాలో ఉంటావా? ట్యాక్స్ కట్టు నీ ప్రాణంతో అని గట్టిగా అరుస్తూ కార్తీక్ గొంతు బిగించాడు. టూర్స్కి వెళ్ళినప్పుడు ఆ పాతకాలపు బ్రిటిష్ బంగ్లాల జోడికి వెళ్ళకండి. ఇలాంటి భయంకరమైన కథల కోసం తెలుగు హర్రర్ ఫైల్స్ని ఫాలో అవ్వండి, సబ్స్క్రైబ్ చేయండి.